పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 8వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 37, 38 వచనములు మరియు 45వ వచనము. యేసు వారితో ఇట్లు బోధించెను, పరులను గూర్చి మీరు తీర్పు చేయకూడదు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమించబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఎలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని యేసు బోధించెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారండి. మన ముఖమట మన మనసులో ఏమి ఉందో దానికి ప్రతిబింబం అంటండి. ఇంకొక అడుగు ముందుకు వేసి ఈనాటి పట్టణాలు మనతో మన మాటలు మన హృదయానికి ప్రతిబింబము అని తెలియజేస్తున్నాయి. మన మాటలు మనం ఎటువంటి వారిమి అని చెప్పటానికి అవి ప్రతిబింబాలు అని చెప్తున్నాయి. ఈ నోటి మాట ఉంది చూడండి, ఆ మాట ఒక మనిషిని పరిశుద్ధునిగా మారుస్తుంది, ఒక మనిషిని పాపిగా మారుస్తుంది. ఈ మాటతో ఎంత మంచి ఉందో అంత ప్రమాదము కూడా ఉంది. ఈనాడు దేవుని యొక్క వాక్యం మనందరినీ కూడా మన మాట, మన నోటి మాట గురించి జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ దగ్గరికి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఏదో ఒక విషయాన్ని గురించి ఆతురతతో చెప్పటానికి ప్రయత్నం చేశాడు. జ్ఞాని గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ అతనితో, ఆగు నాయన ఆగు, కొంచెం ఆగు, ఓపిక పట్టు అని చెప్పి, నీవు చెప్పబోయేటువంటి మాటలు 3 పరీక్షలు ఎదుర్కోవాలి అని చెప్పాడు. 3 పరీక్షల? అదేంటి అనంటే, మొదటి ప్రశ్న వేశాడు, నువ్వు చెప్పేది అది నిజమని నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదండి అన్నాడు. అయితే దాని గురించి చెప్పమాకు, నీకు తెలియదు కదా, అది నిజమో అబద్ధమో తెలియదు కదా, చెప్పమాకు అన్నాడు. రెండవ పరీక్ష, అది ఉపయోగకరమా నిరుపయోగకరమా? దాన్ని కూడా అతను చెప్పలేకపోయాడు. మూడవ పరీక్ష, అది మంచిని చేస్తుందా చెడుని చేస్తుందా? మంచి చేసేదైతేనే చెప్పు, చెడు చేసేదైతే చెప్పమాక అసలు. ఈ 3 పరీక్షలు పాస్ అయితేనే నీవు చెప్పాలనుకున్న దాన్ని చెప్పు. మొదటిగా, నువ్వు చెప్పేది నిజమా కాదా నీకు తెలుసా? రెండవది, అది ఉపయోగపడుతుందా నిరుపయోగకరమైనటువంటిదా? మూడవది, అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా? మానవుని యొక్క సంభాషణ ఈ 3 పరీక్షలలో పాస్ అయితేనే దాన్ని మనం చెప్పాలంటండి. ఒక రోజున ఒక పెద్ద ఆయన సాయంత్రం పూట ఇంటి ముందు కూర్చొని ఉన్నాడు. తన మనవడు 5వ తరగతి చదువుతున్న మనవడు కూడా తన ప్రక్కనే ఉన్నాడు.
ఒక బాటసారి అటు వెళుతూ వెళుతూ ఊరిలోనికి ప్రవేశించాడు. అప్పుడే పెద్దాయన, ఈ ఊర్లో వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని అడిగాడు. పెద్దాయన ఒకటే మాట అన్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నావయ్యా అంటే పక్క ఊరు నుంచి వస్తున్నానయ్యా అన్నాడు ఆ బాటసారి. సరే, మరి ఆ ఊర్లో వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని అడిగాడు. ఈ వ్యక్తి వెంటనే ఆ ఊర్లో వాళ్ళ పరమ దుష్టులు అని చెప్పాడు. వాళ్ళకి అసలు అతిథి సత్కార్యం చేయటం కూడా వాళ్ళకి తెలియదు అన్నాడు. వాళ్ళు తగువుల మారి వాళ్ళ నోటి నుంచి మంచే రాదు అసలు అని చెప్పాడు. అయితే ఈ ఊర్లో వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే నాయనా అని చెప్పాడు. ఒక అర్ధగంట ఆగిన తర్వాత ఈ వ్యక్తి దాటిపోయిన తర్వాత ఒక అర్ధగంట ఆగిన తర్వాత మరొక బాటసారి వచ్చాడు. ఆ పెద్ద ఆయన మనవడు అక్కడే కూర్చొని ఉన్నారు. ఆ బాటసారి మరలా రెండవ బాటసారి పెద్ద ఆయన అడిగాడు, పెద్ద ఆయన, ఈ ఊర్లో ప్రజలు ఎలా ఉంటారయ్యా అన్నాడు. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? అదిగో ఆ ఊరు నుంచి పక్కన ఊరు నుంచి వస్తున్నానయ్యా అన్నాడు. మరి ఆ ఊర్లో వాళ్ళు ఎలా ఉన్నారు అన్నాడు. ఆ ఊర్లో వాళ్ళు చాలా మంచోళ్ళయ్యా, నన్ను ఆహ్వానించారు, అతిథి సత్కార్యాలు చేశారు, ఎవరిని పలకరించినా కానీ చాలా చక్కగా మాట్లాడారు నాయన అని చెప్పాడు. నాయన, ఈ ఊర్లో వాళ్ళు కూడా చాలా మంచోళ్ళయ్యా అని చెప్పాడు. ఆ బాటసారి కూడా, రెండవ బాటసారి కూడా దాటిపోయాడు. ప్రక్కనే కూర్చున్న మనవడికి ఒక డౌటు, తాత నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు అన్నాడు. ఏం చెప్పాను ఆయన అబద్ధాలు అన్నాడు. మొదటి బాటసారితోటి ఈ ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు కాదన్నావు, రెండో బాటసారితోటి ఈ ఊళ్ళో వాళ్ళు మంచోళ్ళు అని చెప్పావేంటి అన్నాడు ఆ పిల్లవాడు తాతని. లేదు నాయన, నేను అలా చెప్పలా. మొదటి బాటసారి యొక్క మనస్తత్వాన్ని బట్టి, అతను ఎటువంటి వాడో అతని లోపల మనస్తత్వాన్ని బట్టి మనుషులు అతన్ని ఎదుర్కొంటారు. చెప్పి చివరిగా ఒక మాట అన్నాడు, నాయన మన నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దయ్యా అన్నాడు. మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదైద్ది. మొదటి బాటసారి రెండవ బాటసారి ఇద్దరు కూడా అదే గ్రామం నుంచి వస్తున్నారు. కానీ మొదటి బాటసారి ఆ ఊళ్ళో వాళ్ళకి మంచిగా పలకరించటం రాదన్నాడు, ఆ ఊళ్ళో వాళ్ళు తగువుల మారి వాళ్ళు అన్నారు, ఆ ఊళ్ళో వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేయటం రాదన్నాడు. తేడా మనుషుల్లో కాదు, ఈ మనిషిలో తేడా ఉంది. ముందుగా ఈ విషయాన్ని గురించి ఈనాటి పట్టణాలు ప్రియులారా మనతో చాలా కూలంకుషంగా మాట్లాడుతున్నాయి. చాలా ముఖ్యమైన సందేశం, మన జీవితాలకి చాలా ప్రథమమైనటువంటి శ్రేష్టమైన సందేశం. ముందుగా సిరాకు పుత్రుడైనటువంటి యేసు రాసిన జ్ఞాన గ్రంథములో 27వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ప్రథమంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పుస్తకం, ఈ గ్రంథం ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉండదండి. దురదృష్టకరం ప్రియులారా, బాధాకరం. ఏం మాట్లాడుతున్నాడు గ్రంథకర్త? ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగిలినట్లే నరుని సంభాషణ దోషములు కనిపించును. జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా జల్లెడ చూసారా? ఆధునిక ప్రపంచంలో ఉన్న పిల్లలకి తెలియవు. నేను చూశాను, మీలో పెద్దవాళ్ళు చూసుంటారు. పొలంలో వెనకట కాలంలో, పాతకాలంలో ఒడ్లు కొట్టిన తర్వాత మాన్యువల్గా చేత్తోటి కొట్టిన తర్వాత మట్టి పెళ్ళలు ఉంటే ఏం చేస్తారంటే ఒక జల్లెడ పట్టి తిప్పుతారు, ఊపుతారు, ఒడ్లన్నీ కిందికి వెళతాయి. మట్టి పెళ్ళలు, పెద్ద పెద్ద మట్టి పెళ్ళలు ఉంటే పైన మిగులుతాయి. ఆ ఉదాహరణని, సహజసిద్ధమైన ఉదాహరణ తీసుకొని గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఊపిన జల్లెడలో మట్టి పెళ్ళలు మిగిలినట్లే నరుని సంభాషణమున దోషములు కనిపిస్తాయి. మనిషి మాటల్లో తప్పనిసరిగా దోషాలు దొర్లుతాయి. కాబట్టి జాగ్రత్త పడాలి అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆ తరువాత కుమ్మరి చేసిన కుండకి పరీక్ష అవమం, అగ్ని, నిప్పు, అట్లే నరుని పరీక్ష అతని సంవాదము,
అతని మాటలు నరులు మంచివాడా చెడ్డవాడా అని పరీక్షిస్తాయి. అతను మాట్లాడే విధానం. ప్రియులారా, ఈ సందర్భంగా మీకు వీలుంటే, మీకు సమయం ఉంటే, ఉంటుంది అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను, దేవుని విషయంలో మీకు సమయం దొరుకుతుందని ఆశపడుతున్నాను. దయచేసి యాకోబు పత్రిక 3వ అధ్యాయాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. 1వ వచనం నుండి 12వ వచనం వరకు చాలా నేర్చుకోవచ్చండి. మన జీవితాలకి, మన పిల్లలకు కూడా ఇది చాలా ముఖ్యం. ప్రియులారా, ఏమంటారు ఇక్కడ? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నాను. మనము అందరము పెక్కు తప్పులు చేయుచునే ఉందుము, ఎన్నడును తన మాటల యందు తప్పు చేయనివాడు పరిపూర్ణుడే. మాటల్లో తప్పు పడకపోతే అతను పరిపూర్ణుడే. కానీ అటువంటి వారు అరుదండి, దొరకటం చాలా కష్టం. ఎప్పుడో ఒక సమయంలో ఎంత మంచిగా ఉండాలి, చెడు మాట్లాడొద్దు, ఒకళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు అని అనుకున్నా కానీ తెలియకుండానే ప్రియులారా మన మాటల్లో తెలియనటువంటి తప్పులు దొర్లుతూనే ఉంటాయి. ఎన్నడూ తన మాటల యందు తప్పు చేయనివాడు పరిపూర్ణుడే. అట్టివాడు తన శరీరమును అదుపులో ఉంచుకోగలిగిన వ్యక్తి. మాటలను అదుపులో ఉంచగలిగినటువంటి వాడు చేతలలో కూడా అదుపులో ఉండగలనంట వాక్యం చెప్తుంది పిల్లారు. ఆ తరువాత గుర్రములు మనకు లొంగి ఉండుటకు వాటి నోటికి కళ్ళెము తగిలింతము. గుర్రాలు మనం ఎటు వెళ్ళాలో చెప్పిన మాట వినటానికి కళ్ళెం పెడతారు, ముక్కుల్లో నుంచి అవి దూరుస్తారు. అప్పుడే అవి కంట్రోల్లో ఉంటాయి. అప్పుడే ఆ గుర్రములు మన అదుపులో ఉంచగలము. అట్లే ఒక ఓడ ఉన్నదనుకొనుడు, అది పెద్దదే కావచ్చు, అది పెనుగాలికి కొట్టుకొని పోవచ్చునను, అది ఒక చిన్న చుక్కానితో ఓడ నడుపువాడి తన ఉద్దేశము చొప్పున తిప్పగా అది సాగిపోవును. చక్కని ఉదాహరణలు ప్రియులారా. ఈ మాటల గురించి, నోటి మాట గురించి సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథములో గ్రంథకర్త ఏమంటున్నాడు? నోటి మాటలని జల్లెడలో పట్టినటువంటి వడ్లు లేకపోతే బియ్యము మట్టి పిల్లలతో కంపేర్ చేశాడు, పోల్చాడు. మన మాటల్లో కూడా మట్టి పిల్లలు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా మన మాటల్లో కూడా చెడు దొరుకుతుంది, జాగ్రత్త పడాలంటున్నాడు. రెండవది పోలిక దేనితో పోలుస్తున్నాడు? మనిషి మాటలని కొమ్మరివాడు ఏ విధంగా కుండను నిప్పుల్లో పెంచి కాలుస్తాడో అదేవిధంగా మన మాటలను కూడా జాగ్రత్త వహించాలి. అదే పరీక్ష. ఇక్కడ ఏమంటున్నాడు యాకోబు పత్రిక గ్రంథకర్త? యాకోబు గారు ఏమంటున్నాడు? గుర్రాలతో పోలుస్తున్నాడు. అదుపు లేనట్టు గుర్రాల్లాగా మన నోటి మాటలు వచ్చాయనుకో ప్రమాదకరం. తరువాత ఓడకు ఉన్న చుక్కానిలాగా, లంగరులాగా మన మాటల్లో కూడా ఒక మనిషిని కంట్రోల్ చేయాలి, తిప్పాలి, కంట్రోల్ చేయాలి వాటిని. మన నాలుక విషయం అంతే. అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగుటుకొనుటి యందు ఒక దిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక నిప్పు వంటిది, అది ఒక దోష ప్రపంచము. దానికి నిలయము మన శరీరము. అది మన శరీరమునంతటిని మలినము చెయ్యును. మన జీవితమును సర్వనాశనము చేసి అది నిప్పు పెట్టును. దానికి ఆ అగ్నిజ్వాలల నరకము నుండియే ప్రాప్తించును. ప్రియులారా, నోటి మాట గురించి బైబిల్ గ్రంథం చెప్పినంత కూలంకుశంగా, హెచ్చరిక పరంగా ఇంకెక్కడ దొరకదండి మనకి. ఎంత వివరంగా చెప్తున్నాయో చూడండి. మరొకసారి మనం సిరాకు పుత్రుని జ్ఞాన గ్రంథానికి వెళదాం. దాన్ని మనం ముగించుకోలేదు. ఏమంటున్నాడు? జల్లెడతో పోల్చాడు. మనం కూడా జల్లెడ పట్టాలి, మంచి వాటినే తీసుకోవాలి, చెడు వాటిని పడేయాలి పక్కన. నోటి మాటలు రానివ్వకూడదు. రెండవది, నీ ప్రతి మాటని పరీక్షించు. నోటికొచ్చినట్లు మాట్లాడు మాకు. అదే నీకు కొన్నిసార్లు ప్రమాదానికి దారితీస్తుంది. తరువాత చెట్టు కాపును బట్టి దానికెంత పరామరిక జరిగినదో ఊహించవచ్చును. చెట్టు కాపును బట్టి దానికి ఎంత పరామరిక
జరిగిందో, దానికి ఎంత మంచిగా పెంచారో దాని కాపును బట్టి చెప్పొచ్చు. అదేవిధంగా నీ నోటి మాటను బట్టి నీవు ఏ విధంగా పెంచబడ్డావో తెలుస్తుంది. నీ తల్లిదండ్రులకి అవమానాన్ని కలిగించున్నట్లుగా నువ్వు మాట్లాడమాకు. నీ నోటి మాటలు ఉండకూడదు, నీ నోటి మాటలు ఉండకూడదు. అట్లే నరుని మాటల తీరును బట్టి అతని శీలమును గుర్తించవచ్చును. 10 మంది కూర్చున్నా కాడ నీ నోటి నుంచి రోత మాటలు బైబిల్లో ఉంటాయి. సిరాకు పుత్రుని యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో కామ సంభాషణలు, ఇతరుల గురించి ఎప్పుడూ చెడు చెప్పేటువంటి తత్వం, ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథానికి బదులుగా ప్రతికూల దృక్పథం, పాజిటివ్ మాటలకు బదులుగా నెగిటివ్ మాటలు వస్తున్నాయి అనుకో, నీ వ్యక్తిత్వం, నీ క్యారెక్టర్ బయలుపడుతుంది. నరుని సంభాషణమే అతనికి పరీక్ష, నరుని యొక్క మాటలే అతనికి పరీక్ష, నీ మాటలు నీకు పరీక్ష. కనుక ఏ నరుని అతడు మాటలాడక ముందు స్తుతింపవలదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనిషి యొక్క సంభాషణ, మనిషి యొక్క మాటల గురించి ఈనాటి వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈనాటి సువిశేషాన్ని కొన్ని నిమిషాల పాటు ఆధ్యాత్మికంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు యేసు ప్రభువు ఒక 5 ముఖ్యమైన చిన్న చిన్న సందేశాలు ఇస్తున్నారు. అవి మన జీవితాలకి చాలా ప్రధానమైనటువంటివి. 5 సందేశాలు మీ ముందుంచుతాను ఈనాటి సువిశేషం నుండి ప్రియులారా. మొదటిది ఏమిటి? పరులను గురించి మీరు తీర్పు చెప్పమాకండి మీ నోటితోటి తొందరగా, అప్పుడు మీరు కూడా తీర్పు చెప్పబడరు. రెండవది, పరులను క్షమించండి, మీరు కూడా క్షమించబడతారు అని పలికి ఏమంటున్నారు? నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కూడా కొలవబడుతుంది. నువ్వు ఇతరులను నిందిస్తున్నావు అనుకో, ఇతరుల మీద తీర్పు చెప్తున్నావు అనుకో, దేవుడు కూడా నీకు అదే విధంగా చేస్తాడు. ఈ మధ్యకాలంలో మనం నమ్మమండి, క్రైస్తవులకి ఇది నమ్మ కర్మ సిద్ధాంతం. అంటే కర్మ అంటే ఏంటి? ఇక్కడ కొన్నిసార్లు 14 తరాలు మనం జన్మిస్తాం, పునర్జన్మ. ఈ జన్మలో చేసింది మరొక జన్మలో మనం వస్తుంది. కానీ బైబిలు మరొక రకమైనటువంటి దానిని మాత్రం అంగీకరిస్తుంది. అందులో ఉన్న పార్షియల్ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుందండి. ఏంటంటే నువ్వు ఏ కొలతతో ఇతరులకు చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. కర్మ అంటే ఏంటి? దానిలో ఒక భాగం ఏంటంటే నువ్వు 14 అవతారాలు ఎత్తుతావు. కాబట్టి ముందటి అవతారాన్ని బట్టి తర్వాత అవతారం వస్తుంది, తర్వాత అవతారాన్ని బట్టి తర్వాత అవతారం. కానీ దాన్ని మనం నమ్మమండి, ఎందుకంటే మనిషికి ఒకే జన్మ. కానీ ఒకటి మాత్రం మనం కూడా నమ్మాలి, ఏంటంటే నువ్వేదన్నా ఒక వ్యక్తికి చెడు చేస్తే ఆ చెడు తిరిగి వస్తుంది, ఒక వ్యక్తికి మంచి చేస్తే ఒక మంచి తిరిగి వస్తుంది. నీకు అధికారం ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని విచ్చలవిడితనంగా ఉంటే అది ఏదో ఒక రోజున పండుద్ది, పాపం పండుద్ది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. విచ్చలవిడితనంగా జీవిస్తే ఆ విచ్చలవిడితనమే ప్రమాదంగా మారుతుంది. భయం ఉండాలి మనలో, ఆ పాపభీతి ఉండాలి మనలో. పరుల గురించి తీర్పు చెప్పకూడదు, పరులను క్షమించండి. 2 విషయాలు ప్రభువు చెప్పారు. ఒకళ్ళ గురించి తీర్పు చెప్పకుండా ఉండడం, రెండవది క్షమించడం అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు కూడా కొలవబడుతుంది అని ముగింపిస్తున్నారు దానికి. ఆ తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే, ఆధ్యాత్మికంగా మార్గచూపురులుగా ఉండటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. గ్రుడ్డివానికి మార్గం చూపలేడు. అట్లు చేసినచో ఇద్దరును గోతిలో పడుదురు. లూకాసు వార్త 6వ అధ్యాయం 39వ వచనం అని చెప్పి ఏమంటున్నాడు? మార్గచూపరులుగా ఉండవలసినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మంచి నడక నడవాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రయత్నం చేయాలి వాళ్ళు. ఇది 3వ సందేశం, చాలా ముఖ్యమైన సందేశం. ఆ తరువాత 4వ సందేశం ఏంటంటే, నీ కంటిలో దూలమును గమనింపక నీ సోదరుని కంటిలో ఏలెత్తి ఎందుకు చూపిస్తావు? కాబట్టి
ముందుగా వేషధారిలాగా ఉండమాకు. చాలా సందేశాలు ఉన్నాయి, ఒక్కొక్కటి వేరు కానీ దగ్గర సంబంధం కలిగినటువంటి మన జీవితాల గురించి యేసుప్రభు ఈనాటి సువిశేషములో వేషధారిగా ఉండి నీ తప్పులు పెట్టుకుంటా ఇతరులకు నీతులు ఇలా మార్గచూపరులుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యమాకు. నువ్వే గుడ్డివాడిగా ఉంటే ఇంకోళ్ళు ఎలా నా మార్గాన్ని చూపిస్తా అని పలికి ప్రభు ఏమంటున్నా అంటే ఇద్దరు గోతులో పడతారు. ఇది 4వ సందేశం. 5వది ముగింపుకు వస్తున్నారు పిల్లారు. యేసు ప్రభు ఏమంటున్నాడు? మంచి చెట్టు మంచి పండ్లని, చెడు చెట్టు చెడు పండ్లని వస్తుంది. మంచి చెట్టు చెడు పండ్లనివ్వదు, చెడు చెట్టు మంచి పండ్లను కూడా ఇవ్వదు అని పలికి ఏమంటున్నారంటే ప్రియులారా, ముగింపులో సజ్జనుడు తన సత్కోశం నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశం నుండి దుర్వస్తువులను తెచ్చును. మంచివాడు తన అంతరంగం అనేటువంటి సంపదలో నుంచి మంచిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడునే చేయాలనుకునేటువంటి వాడు చెడే బయటికి వస్తుంది. చివరి మాట ప్రియులారా ఏమంటున్నాడు? లూకాసు వార్త 6వ అధ్యాయం 45వ వచనములో, ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ఈ మాట ఊరికి ఎక్కడి నుంచి రాదండి, ఎవరికి కూడా. మంచైనా చెడైనా హృదయం ఎలాగా ఉంటే మాట అలాగా వస్తుంది. కానీ ఈ రోజుల్లో కొంచెం వేరొక తత్వం ఒకటి వస్తుందండి. ఏంటి? మనసులో ఒకటి ఉంచుకొని మాట ద్వారా వేరొకటి చెప్పటం. మాయలు, మంత్రాలు, మర్మాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈనాడు వాక్యమంతా కూడా మన నోటి మాట గురించేనండి. మొదటి పట్టణం సువిశేషం. జాగ్రత్త వహించాలి. ఒకవేళ నాలో ప్రియులారా ఈ నోటి మాట ద్వారా ఇతరుల గురించి చెడు మాట్లాడేటువంటి వాడినా, పవిత్రంగా ఉండనటువంటి వాడినా, నా నోటి మాటల ద్వారా నేను లూష్టంగా ఉంటున్నానా, చెడు మాట్లాడుతున్నానా, లేకపోతే నెగిటివ్ మాటలు మాట్లాడేటువంటి వాడినా, ఇతరులకు శాపనార్థాలు పెట్టేటువంటి వాడినా, తగువుల మారి మాటలు వచ్చేటువంటి వాడినా జాగ్రత్త వహించు బిడ్డ. మంచిది కాదు నీకు, అది చాలా ప్రమాదకరం. మనుషుల దృష్టిలో కూడా దేవుని దృష్టిలో కూడా అది మెచ్చదగింది కాదు. యాకోబు పత్రికలు అంటున్నాడు, గుర్రానికి కళ్ళెం వేసినట్లుగా నీ నోటి మాట కూడా కళ్ళెం వేయాలి. నాలుక ఒక పెద్ద దోష ప్రపంచం అంటున్నాడు. ఈ నాలుక పెద్ద దోష ప్రపంచం అంటున్నాడు. అనవసరంగా మాట్లాడుకో. మనం మాట్లాడే ప్రతి మాటకి తీర్పు ఉంటుంది. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం. దేవా, నేను మంచిని మాట్లాడి మంచిని చేసేటువంటి వాడిగా, వ్యక్తిగా, స్త్రీగా ఉండటానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయి. ఒకవేళ గడిచిన కాలంలో మనం ఎవరి గురించి అయినా కానీ మానవులం పొరబడి చెడు మాట్లాడినట్లయితే క్షమాపణ వేడుకుందాం, మన్నింపు వేడుకుందాం. ప్రభు అంటున్నాడు, నీవు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకు కూడా కొలవబడుతుంది. నీ కంటిలో దూలాన్ని ఉంచుకొని ఎదుటివాడి కంటిలో నలుసుని ఎలా తీయబోతున్నావు? జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ప్రభువుని వేడుకుందాం. ఒకవేళ మనలో ఇటువంటి చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు మాటలు ఉన్నట్లయితే పరిశుద్ధ ఆత్మదేవ మాపైకి వేంచేస్తారండి, మాకు సహాయం చేయండి. క్రైస్తవులుగా ఉండదగినటువంటి, చెయ్యదగినటువంటి, మాట్లాడదగినటువంటి మాటలు నా నుండి రాకుండా నన్ను కాపాడు తండ్రి. పవిత్రమైన, పరిశుద్ధమైన, ప్రయోజనకరమైన, ఇతరులకు మేలుకరమైన, దీవెనకరమైన మాటలు మాత్రమే మాట్లాడే కృపను నాకు దయచేయి తండ్రి. ఆ కనువిప్పును, ఆ నేర్పును నాకు దయచేయి తండ్రి అని వేడుకుందాం ప్రియులారా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసురాజా, నీ మాటలు మధురం. పునీత పేతురు గారు యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పలికినట్లుగా, ప్రభువా, మేము ఎవరి యొద్దకు పోయేదము, నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు అని పలికాడు. మేము కూడా తండ్రి మా మాటల ద్వారా, మేము పలికేటువంటి పలుకుల ద్వారా ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా,
ఇతరులకి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండే మాటలే మాట్లాడటానికి మాకు సాయం చేయండి. మా మాటల ద్వారా అనవసరంగా ఎవరిని కూడా బాధ పెట్టకుండా ఉండేటువంటి కృపను మాకు దయచేయండి. ఇతరులకు ప్రయోజనకరంగా ఉండేలాగా మమ్మల్ని దీవించండి తండ్రి. ఓ ప్రభువా, గడిచిన కాలంలో మేము నేను పొరబడి ప్రభువా ఎవరి గురించి అయినా చెడు మాట్లాడి ఉంటే మమ్మల్ని యొక్క కృపలో దయచేసి క్షమించండి. అదేవిధంగా వారి క్షమాపణ కూడా మాకు దయచేయండి తండ్రి. ఈనాడు నీ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి. నీ కృపతో నింపండి, నీ పరిశుద్ధాత్మ వరముతో ఆశీర్వదించండి. మా నోటి మాటకు ప్రభువా కళ్ళం వేసుకొని మంచిని మాట్లాడి, మంచిని పలికి, మంచిని మాత్రమే బోధించి మేము కూడా మంచిని జీవించులాగా మమ్మల్ని దీవించండి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ కృపలో దీవించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకండి నాయన. ప్రభు, ఆ కుటుంబాలలో శాంతి సమాధానట్టు వారికి, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ అపారమైన కృపలో, నీ అనంతమైన దయలో వారి మధ్యలో దయను ఏర్పాటు చేయండి, సఖ్యతను ఏర్పాటు చేయండి తండ్రి. భార్యాభర్తల మాటలలో ప్రేమ నిండుకొని ఉండేలాగున చూడండి, కనికరం నిండిలాగున చూడండి తండ్రి. ఈనాడు మా కొరకే ప్రార్థించండి అయ్యా, మేము అవసరతలో ఉన్నాం అని అడుగుతున్నటువంటి మెసేజ్లు పెడుతున్నటువంటి వారందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓ ప్రేమమయుడా, వ్యక్తిగతంగా మా కొరకు ప్రార్థించండి అని వారి ఉద్దేశాలు తెలియజేసిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి తలంపులు, ఉద్దేశాలు, కోరికలు, వారి అవసరతలను ప్రభువా నీ పాదాల తట్టు ఉంచుతున్నాను తండ్రి. ఎవరైతే ఈ సువార్త ప్రచారం కొరకై వారికి తోచినట్లుగా ఆర్థికంగా సహాయపడుతున్నారు, వారందరిని ప్రభువా 30దంతలుగా 60దంతలుగా నిరంతరంగా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.